Good evening, everyone. Today I will discuss about complex analysis. It's very important concept. Compulsory 2 bits అనేవి కంపల్సరీగా వస్తాయి ఈ కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి. కాంప్లెక్స్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. Okay, so in this complex analysis, first of all, we will discuss about a complex number. What is meant by a complex number? How the complex number will be defined. Okay, complex number is denoted by Z. It is denoted by Z. It consists of some x plus iy form. So the complex number is defined as like this. Complex number Z is equals to x plus iy. So in this number here, x is called real part. X is real part. That means real number. Okay. So it is a real part. And y అనేది ఏమవుతుందంటే it is imaginary part. ఎందుకంటే because it consists of imaginary number. Imaginary part అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇమేజినరీ నెంబర్ i విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ i స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో కాబట్టి ఇది ఇమేజినరీ నెంబర్ అండి. ఇమేజినరీ నెంబర్ అయింది. అదే రియల్ నెంబర్ అనేది అలాంటి ఈక్వేషన్ సాటిస్ఫై చేయదు. ఓన్లీ ఆ ఇమేజినరీ నెంబర్ మాత్రమే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అది ఇమేజినరీ నెంబర్ అవుతుంది. ద కరస్పాండింగ్ పార్ట్ ఏమవుతుందంటే అది ఇమేజినరీ పార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ నెంబర్ని అదే మనం ఎలాగ ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ని కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా మనం తీసుకున్నట్లయితే, సో దిస్ ఈస్ x యాక్సిస్, దిస్ ఈస్ y యాక్సిస్, దిస్ ఈస్ రియల్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ఇమేజినరీ పార్ట్. సో దిస్ ఈస్ an origin 0. సో it has some point. This is a point xy. This is a point xy, some p of xy అనుకుంటాం. ఓకేనా. సో ఇది ఏ రిప్రజెంట్ చేస్తుందంటే దిస్ ఈస్ z which is equals to xy లో ఉంది కాబట్టి x plus iy. So draw a line. This represents r and this represents theta. ఓకేనండి. ఇది మనకి ఇది ఇమేజినరీ నెంబర్ అన్నమాట. సో దేర్ఫోర్ ఇది మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్టీసియన్ కోఆర్డినేట్స్. ఓకేనా. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ అయితే ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ z ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ z బార్ తో డినోట్ చేస్తాం. ఓకేనా. z బార్ ఇస్ ఈక్వల్స్ టు, జనరల్ గా ఒక నెంబర్ కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఫామ్ ఏమవుతుంది, i ఉంటే -i అవుతుంది, -i ఉంటే i అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది x మైనస్ iy అవుతుంది. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఫామ్ ఆఫ్ ద z. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించి మాడ్యులస్ z ఫైండ్ అవుట్. మాడ్యులస్ z అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు r. ఇట్ ఈస్ నథింగ్ బట్ √x² ప్లస్ y². సో from this we can write it as modulus z² is equals to r² which is equals to x² plus y². ఓకేనా. దిస్ ఇస్, సో దీంట్లో మాడ్యులస్ z ఎలా వస్తుంది, మాడ్యులస్ z అంటే దాని అర్థం ఏంటి, z ఇంటూ z బార్ అనమాట. సో కాంప్లెక్స్ నెంబర్ దాని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఫామ్ తీసుకుంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే జనరల్ సై స్టార్ ఎలాగైతే మాడ్యులస్ i అవుతుందో అలాగే z బార్ ఏమవుతుందంటే మాడ్యులస్ z² అవుతుంది. అంతే కదా. మాడ్యులస్ i² లాగా మాడ్యులస్ z² అవుతుంది ఇది. ఓకేనా. సో ఇందులో థీటా ఉంది కదా, థీటాని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటాం. థీటాని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఇట్ ఈస్ నథింగ్ బట్ థీటా. దాని వాల్యూ ఎలా ఉంటుందంటే tan ఇన్వర్స్ y/x. గుర్తుపెట్టుకోండి, థీటాని ఏమంటాం ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని అంటాం. ఓకేనా. సో మన కాంప్లెక్స్ నెంబర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్టీసియన్ కోఆర్డినేట్స్ ఎలా తీసుకున్నాము, z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy ఇలా తీసుకున్నాం. ఓకేనా. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏమవుతాయి, r, θ. సో r, θలో మనం కాంప్లెక్స్ నెంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే z ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ e పవర్ iθ. ఏంటంటే r ఇంటూ e పవర్ iθ. దిస్ ఈజ్ నథింగ్ బట్ r ఇంటూ e పవర్ iθ ఫార్ములా ఏంటి, cos θ ప్లస్
I sin theta అవుతుంది. This is the complex number formula in terms of polar coordinates r and theta. ఓకేనా? ఇందులో ఇదేమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది, ఇదేమవుతుంది, ఇమేజినరీ పార్ట్ అవుతుంది. అంటే జనరల్గా మనకి సిన్స్ z ఈక్వల్స్ టు ఇన్ జనరల్గా x ప్లస్ ఐవై కదా. సో కాబట్టి ఫ్రమ్ దిస్ x ఏమవుతుందండి, దట్ మీన్స్ r ఇంటూ ఈ పవర్ ఐ థీటా. అదే కదా, ఇది కార్టేసియన్ కోఆర్డినేట్స్, ఇదేమో పోలార్ కోఆర్డినేట్స్. అప్పుడు x ఈక్వల్స్ ఏమవుతుంది, r ఇంటూ కాస్ థీటా అవుతుంది. y ఈక్వల్స్ ఏమవుతుంది, r ఇంటూ సైన్ థీటా అవుతుంది. x ఈక్వల్స్ r కాస్ థీటా అండ్ y ఈక్వల్స్ టు r సైన్ థీటా. సో ఇక్కడ మనం ఇంత తీసుకున్నాం కదా, మాడ్యులస్ z అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ r, ఇట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండి. ఓకేనా? ఇందా తీసుకున్నాం కదా దీని నుంచి. సో ఈ మాడ్యులస్ z ని ఏమంటామంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ which is centered at origin with radius r. సో మాడ్యులస్ z అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ which is centered at origin with radius r. అంటే ఏమవుతుంది, సో దీనికి రేడియస్ r కాబట్టి దీనికి ఒక సర్కిల్ గాని మనం డ్రా చేసినట్లయితే, సో ఈ సర్కిల్ అనేది ఏమవుతుందంటే ఇట్ రిప్రజెంట్స్ మాడ్యులస్ z. అంటే మాడ్యులస్ z అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద సర్కిల్, ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ సర్కిల్ అంతా కూడా మనకి మాడ్యులస్ z ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఈస్ సెంటర్డ్ అట్ ఆరిజిన్ విత్ రేడియస్ r. ఓకేనా? సో ఇక్కడ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ z ఇలా తీసుకున్నాం కదా పాయింట్, అదే దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇందాక చెప్పాం కదా, అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అని తెలుసు కదా. సో ఇదేమవుతుందంటే ఇది y, ఇది x తీసుకుంటే ఇందాక ఇక్కడైతే అది ఆ పాయింట్ అనేది z, దట్ మీన్స్ x ప్లస్ ఐవై ఆ నెంబర్. సో ఈ దీంట్లో తీసుకుంటే ఏమవుతుందంటే z బార్ అవుతుంది, దట్ మీన్స్ x మైనస్ ఐవై అవుతుంది. అంటే ఇది xy, ఇదేమో x మైనస్ y. ఓకేనా? ఇది కాంప్లెక్స్ కాంజుగేట్, అది ఒరిజినల్ గా కాంప్లెక్స్ నెంబర్. అది ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ z బార్, ఇందాక రాసాం కదా స్టార్టింగ్ లో, అది ఇది z. ఈ కాంప్లెక్స్ అనాలిసిస్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఫర్దర్ గా యూజ్ చేస్తాం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి చూద్దాం. ఓకేనా? సమ్ యూజ్ఫుల్ ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకోవాలి మనం ప్రాబ్లమ్స్ చేయడానికి. ఫస్ట్ ఇందాక చెప్పాం కదా, ఈ పవర్ ఐ థీటా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. నెక్స్ట్ కాస్ థీటాని ఎలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పవర్ లో, ఈ పవర్ ఐ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా బై 2. ఓకేనా? నెక్స్ట్ సైన్ థీటాని ఈ పవర్ ఐ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా బై 2i, అది సైన్ థీటా. నెక్స్ట్ ఫార్ములా చూడండి, కాస్ హెచ్ థీటా. హెచ్ థీటా రాసినప్పుడు ఏమవుతుందంటే ఐ ఉన్నదో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, అంటే ఈ పవర్ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2. నెక్స్ట్ అదే సైన్ హెచ్ థీటా, సేమ్ ఐ ఉండదు, మిగతాదంటే యాజ్ ఇట్ ఈస్, ఈ పవర్ థీటా మైనస్ ఈ పవర్ మైనస్ థీటా బై 2. దిస్ ఈస్ కాస్ హెచ్ థీటా అండ్ సైన్ హెచ్ థీటా. నెక్స్ట్ సైన్ హెచ్ ఐ థీటా, ఐ సైన్ థీటా. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటివి మనకు తెలియనివి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే సైన్ ఐ థీటా అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి హెచ్ ఆఫ్ ఐ థీటా అన్నాము, ఇక్కడ మాత్రం సైన్ ఐ థీటా. అప్పుడు ఫార్ములా ఏంటంటే ఐ సైన్ హెచ్ థీటా. చూడండి, సైన్ హెచ్ ఆఫ్ ఐ థీటా అయితే ఐ సైన్ థీటా, సైన్ ఐ థీటా అయితే ఐ ఇంటూ సైన్ హెచ్ థీటా, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు కాస్లో కాస్ హెచ్ ఆఫ్ ఐ థీటా ఏమవుతుందంటే కాస్ థీటాకి ఈక్వల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
కాస్ ఐ టీటా కాస్ హెచ్ టీటాకి ఈక్వల్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి అలాగా మనకు ముందు తెలుసు, బట్ ఇవి ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫర్దర్గా మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములాస్ ఇవి ఎక్కువగా కాంప్లెక్స్ అనాలిసిస్లో. సో ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. దీనికి ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ కి ఫార్ములా ఏంటంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే డి మోయివర్స్ థియరం అంటాం. డి మోయివర్స్ థియరం అని చెప్తాం ఈ ఫార్ములా. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. చూపెట్టు. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఎలా అంటే ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆ ఫంక్షన్ ఇచ్చి దాంట్లో రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూజువల్గా మనకి ఏపీ సెట్లో అడిగేటటువంటి బిట్స్ అనేవి ఇలాంటివి అడుగుతాడు. ఓకేనా? ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ యొక్క రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనే చూద్దాం. ఓకేనా? నోట్ చేయండి. ఫైండ్ ద రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో కొన్ని ఫంక్షన్స్ ఇస్తాను, ఆ ఫంక్షన్స్ కి రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే సైన్ జెడ్, సెకండ్ వన్ ఫస్ట్ సింపుల్ చూద్దాం. ఓకేనా? జెడ్ స్క్వేర్, సెకండ్ వన్ సైన్ జెడ్, థర్డ్ వన్ కాస్ జెడ్, ఫోర్త్ వన్ ఈ పవర్ జెడ్, ఫిఫ్త్ వన్ ఈ పవర్ జెడ్ స్క్వేర్. అలాగా కొన్ని చూద్దాం. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చింది ఏంటండి? జెడ్ స్క్వేర్ కాదు ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. సో జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకు తెలిసింది ఏంటి? వీ నో దట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా. ఇప్పుడు జెడ్ స్క్వేర్ ఉందంటే దాని అర్థం ఏంటి? దేర్ఫోర్ జెడ్ స్క్వేర్ అంటే ఏంటి అవుతుంది? ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఐవై హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ మైనస్ 1 వై స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఓకేనా? 2 ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో దీన్ని ఎలా రాస్తున్నాను? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy రాసుకోవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో మనం తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్. అంటే ఐకి ఏదైతే ఉంటుందో అది ఇమేజినరీ అవుతుందండి, ఐ లేకుండా ఉన్నది రియల్ పార్ట్ అవుతుంది. ఓకేనా? సో సైన్ జెడ్కి మనం చేస్తే జెడ్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా, సైన్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ మనం సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయాలండి. ఓకేనా? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ ప్లస్ బి అయితే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి రాస్తాం. అదే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? సైన్ ఎక్స్ కాస్ ఐవై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఐవై. సో ఇక్కడ చూడండి, ఇందాక సైన్ ఎక్స్ రాసాము. కాస్ ఐవైకి ఇందాక మనం కాస్ ఐటీటాక్ ఫార్ములా ఏం చెప్పామండి? కాస్ ఐటీటాక్ ఫార్ములా ఏంటి? కాస్ హెచ్టీటా అంటే ఏమవుతుంది? కాస్ హెచ్వై అవుతుంది ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఐవైకి అంటే సైన్ ఐటీటాక్ ఫార్ములా చూడండి. సైన్ ఐటీటాక్ ఫార్ములా ఎంత అవుతుంది? ఐ సైన్ హెచ్వై అవుతుంది. ఐ సైన్ హెచ్టీటా అంటే ఐ సైన్ హెచ్వై అవుతుంది. ఓకేనా? అంటే ఏమైంది? సైన్ ఎక్స్ కాస్ హెచ్వై ప్లస్ ఐ ఇంటూ కాస్ ఎక్స్ సైన్ హెచ్వై అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇది ఏమవుతుంది? ఐ టర్మ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది? ఇమేజినరీ పార్ట్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇండిపెండెంట్ ఆఫ్ ఐ అంటే ఇది రియల్ పార్ట్. ఓకేనా? సైన్ జెడ్. అర్థమైందండి? సో ఈ విధంగా మనం చేయాలి.
సో మీరు కాస్ జెడ్కి చేయండి, నేను ఈ పవర్ జెడ్ చేస్తాను, తర్వాత ఈ పవర్ జెడ్ స్క్వేర్ మీరు చేసుకోండి. సో ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ జెడ్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐవై రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఈ పవర్ ఐవై అంటే ఈ పవర్ ఐ థీటా ఫార్ములా కన్సిడర్ చేసుకోండి. సో ఈ పవర్ ఐ థీటా ఫార్ములా కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ పవర్ ఐ థీటా ఫార్ములా ఏంటండి, కాస్ థీటా అంటే వై ప్లస్ ఐ సైన్ థీటా అంటే సైన్. ఈ పవర్ ఐ థీటా ఫార్ములా. సో మల్టిప్లై చేయండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఇలా రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది, ఇదేమవుతుంది ఇమేజినరీ పార్ట్. సో అలాగా ఏది ఇచ్చినా సరే ఐ టర్మ్ ఏదైతే ఉంటుందో అది ఇమేజినరీ అవుతుంది, ఇదేమో రియల్ పార్ట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా. ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాము జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐ అంటే ఇది రియల్, ఇది ఇమేజినరీ నెంబర్కి. ఓకేనా. సో ఒకవేళ కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఫంక్షన్ ఇచ్చాడంటే ఏమవుతుంది, ఆ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కాంప్లెక్స్ నెంబర్లో ఉంటుందని అని అర్థం. అది ఎఫ్ ఆఫ్ జెడ్ అనమాట ఫంక్షన్. ఫర్దర్గా చెప్తాను. ఇది ఎలా ఉంటుందంటే సమ్ యూ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వి ఆఫ్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ వై అని. అంటే మనకి ఇచ్చిన ఇదేమో రియల్ అవుతుంది, ఇదేమో ఇమేజినరీ అవుతుంది, ఇదేమో ఇమేజినరీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇచ్చిన ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే సమ్ యూ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ వై. అంటే ఇక్కడ ఎక్స్ వైలో ఉంటుంది, ఇక్కడ ఎక్స్ వైలో ఉంటుంది. జనరల్గా నెంబర్ తీసుకుంటే ఎక్స్ అదేమో వైలో ఉంటుంది, నెంబర్ అయితే అలా ఉంటుంది, ఫంక్షన్ అయితే ఇలా ఉంటుంది. కాబట్టి మనం రియల్ పార్ట్ ఇది, ఇమేజినరీ పార్ట్ అనేది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఐ ఉంటే అది ఇమేజినరీ పార్ట్, ఐ ఉన్న ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇమేజినరీ, రిమైనింగ్ ది రియల్ పార్ట్. ఓకేనా.